వచ్చినప్పుడు రాజకీయ పరిచయాలు ఎట్లుంటాయి చెప్పండి. కాబట్టి అందుకు కలిసి పనిచేస్తున్నాం సార్. రైట్ చెప్పండి వెంకట గారు, క్వశ్చన్ వేస్తున్నాం. రైట్. పాదయాత్ర వెంకటేశ్వర గారు నమస్కారం. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం మీరు. నమస్తే అండి. రైట్. ఎలాగూ ఈ మూడు పార్టీల కలయిక మీద మీరు ఒక రకంగా స్పందిస్తారు, కానీ నేను పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ మీద ఏం చెప్తారు? ఇప్పుడు దండం పెట్టి ఒప్పించాల్సి వచ్చింది, అది ఆయన అన్న డైలాగే. అవును. ఇది పొత్తుల కోసమే, జెండాలు జాయింట్ వేసుకోవడానికే, ఎజెండా సెట్ చేసుకోవడానికే వాళ్ళకి ఈ సమయం పట్టింది. ఈ విధమైన పాటలు పడుతున్నారు. అట్లాంటిది జెండా ఎగరేయడానికి ఇంకెన్ని పాటలు పడాలి? ఇక్కడ గత 4 ఏళ్లుగా మనం చర్చిస్తున్న విషయాలు ఏంటంటే, ప్రజలకి ఏమి పరిపాలన ఎలా జరుగుతుంది, ప్రజలకు ఏం పథకాలు వెళ్తున్నాయి, ఆ పథకాల మీద మేము వస్తే ఏం చేస్తాము, ఇక్కడ ప్రజలకి ఏం అన్యాయం జరిగిందనే దాని మీద ఎక్కడా కూడా ప్రతిపక్షాలు 4 ఏళ్ల కాలంలో ఏ డిబేట్ లో కూడా చర్చించలేదు. ఈ 4 ఏళ్ల కాలంలో ప్రతిరోజు పొత్తుల గురించి, ఎత్తుల గురించి, వ్యతిరేక ఓటు చేయలనివ్వము, మేమంతా కలిసి వస్తామంటారు. ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిస్తే వ్యతిరేక ఓటు చేయలదా? ఒకటి, అసలు వ్యతిరేక ఓటు ఉందా? ఉంటే మీరు కలవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఇంకొక మాట, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ మీరు కలిశారు, వచ్చారు, అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఒకవేళ కల్లో అధికారంలోకి వచ్చారనుకుందాం. కల్లో అధికారంలోకి వస్తే మీరు ఈ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా? ఈ సచివాలయ వ్యవస్థను ఉంచుతారా? ఈ నన్ను చెప్పనివ్వండి. ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? మీరు మీ విధి విధానాలు ఏంటి? మీ మేనిఫెస్టో ఏంటి? మీరు ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? వీటి మీద కదా చర్చ జరగాలి. అప్పుడు కదా ప్రజలకు ప్రయోజనం. అప్పుడు కదా ప్రజలు ఓట్లు వెయ్యాలా వద్దా డిసైడ్ చేసుకునేది. మీరు జెండాలు సెట్ చేసినంత మాత్రాన, జాయింట్లెస్ కుట్టినంత మాత్రాన, మేమంతా కలిచామని చెప్పినంత మాత్రాన, మీరు ఒకరికొకరు దండాలు పెట్టుకున్నంత మాత్రాన, మీరు సీట్లు పంచుకున్నంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయాలా? ఏంటండి ఇది? రైట్. రామ్నాథ్ గారు, ఒక్క నిమిషం. రామ్నాథ్ గారు, సార్ ఓవరాల్గా చూస్తే 3 పార్టీల కలయిక ఓకే అయిపోయింది, కానీ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి చేయడం లేదనేది మనకు గ్రౌండ్ తెలుస్తూ ఉంది. ఎక్కువ సీట్లు పోటీ చేయకుండా, తర్వాత ఈసారి డబ్బు కూడా మనం డెఫినెట్ ఖర్చు పెట్టాలి ఓపెన్గా చెప్తున్నారు. అంటే మనం ఇంకా కాస్త ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రారంభించిన రోజులో చెప్పిన మాటలకు ఈ రోజుకి చాలా కాంట్రాడిక్ట్ ఉంది. అంటే ఆ రోజు ఆయన అవినీతి లేని పరిపాలన నడడం, అవినీతి లేకుండా కులాలకు అతీతంగా ఇట్లాంటి ఎన్నో ఒక 6-7 సిద్ధాంతాలు ప్రకటించారు. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు మనం కూడా సాంప్రదాయ పార్టీలాగా ప్రయాణించాల్సిందే, మనం కూడా డబ్బు మద్యం ఖర్చు చేయాల్సిందే అనే ధోరణిలో ఆయనలో పరివర్తన అనండి, లేకపోతే వాస్తవం దోహదపడిందే లేదా వాస్తవం అర్థమైందే అనేటువంటిది కనపడుతుంది. టీడీపీ నేతల ఇళ్లకు వెళ్ళడం,